హలో ఫ్రెండ్స్, నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మలూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్ ఆనియన్ సమోసా రెడీ చేసుకోవడం చూద్దామండి. ఇది మనం ట్రైన్స్లో కూడా తింటూ ఉంటాం కదా, పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటుంటారు. దాని ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ మనము పిండి కలుపుకుందామండి. మైదా పిండి 1 కప్పు తీసుకుందాము. అందులో మనం కొంచెం సాల్ట్ వేసుకుందాము, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని, తర్వాత మనం బియ్యం పిండి 2 స్పూన్ల బియ్యం పిండి తీసుకుందాము. తీసుకొని దాంట్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొంచెం వాటర్ తీసుకొని, వామ్ వాటర్ తీసుకోండి, అప్పుడు సమోసా చాలా బాగా వస్తుంది. సో వామ్ వాటర్తో మనము దాన్ని కలుపుకోవాలి. కలుపుకొని బాగా డో బాగా మెత్తగా సాఫ్ట్గా ఉంది కదా, ఇలా రెడీ చేసుకోవాలండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనము దీనిని ఒక 20 మినిట్స్ తడి క్లాత్తో కప్పేసి మనం ఒక పక్కకు పెట్టేసుకోవచ్చు దీన్ని. తర్వాత డో చాలా సాఫ్ట్గా తయారవుతుంది. సో ఇప్పుడు మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాము. ఇందులో మనం అటుకులు 1 కప్పు తీసుకున్నాము. అటుకులు 1 కప్పు కొంచెం వాటర్తో వెట్ చేసుకోవాలి. వెట్ చేసుకున్న తర్వాత మనం ఇందులో ఒక 1/2 కప్పు ఆనియన్స్ సన్నగా తరుక్కొని, కరివేపాకు కొంచెము, కొత్తిమీర కొంచెం వేసుకొని కలుపుకోవాలండి. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. దీంట్లో మనం సాల్ట్, జీరా పౌడరు, తర్వాత మిరియాల పొడి, కారము, గార్లిక్ పౌడరు, తర్వాత ఆమ్చూరు డ్రై మ్యాంగో పౌడరు, చాట్ మసాలా పౌడర్ కూడా కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకొని మనం చేత్తో మిక్స్ చేసుకోవచ్చు. మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ రిక్వైర్ అయితే మీకు వాటర్ కూడా యాడ్ చేసుకొని మనం దీన్ని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఇది మనం నానేంత వరకు దీన్ని పక్కకు పెట్టేసుకోవచ్చు తీసి. ఈలోపు మనం 20 మినిట్స్ మనం నానబెట్టుకున్నాం కదా పిండిని, అది చూసుకుందాము. సో నానబెట్టుకున్న పిండిని 20 మినిట్స్ తర్వాత మనం తీసుకోవాలి. ఇలాగా చాలా మెత్తగా తయారవుతుంది. దీన్ని 8 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. సో ఇందులో మనము ఒక పార్ట్ తీసుకొని మనం చాలా పెద్ద చపాతీ లాగా రెడీ చేసుకుందాం. ఇది సన్నగా, మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చపాతీ మేక్ చేసుకొని రెడీ చేసుకోండి. దాని తర్వాత మనం దీనిని మనం సైడ్స్ ఎడ్జెస్ ఉంటాయి కదా, అవి కట్ చేసేసుకోవాలండి. సైడ్స్ ఎడ్జెస్ కట్ చేసుకొని ఒక స్క్వేర్ పార్ట్ లాగా దీన్ని తీసుకురావాలి. అటు ఇటు 4 వైపులా మనం స్క్వేర్స్ ఎడ్జెస్ కట్ చేసుకొని స్క్వేర్ చేసుకోవాలి. దీన్ని మనం ఒక 1 మినిట్ మనము ఫ్రై ప్యాన్ మీద మనము కాల్చుకోవాలండి. అప్పుడు ఏంటంటే సమోసా స్టిక్స్ చాలా బాగా రెడీ అవుతాయి. దీన్ని మనం 2 పార్ట్స్గా చేసుకొని ఇలాగ పొడుగ్గా చూపిస్తున్నట్టుగా ఇలాగ మనం రెడీ చేసుకోండి. ఇది మైదా కొంచెం వాటర్లో కలిపి పేస్ట్ రెడీ చేసుకున్నాను. సో దీన్ని సమోసాని మనం ఈజీగా చుట్టచ్చండి. ఫస్ట్ పార్ట్, సెకండ్ 3 స్టెప్స్ ఉంది చూడండి, అందులో చూపిస్తున్నట్టుగా మనం ఇలాగ చుట్టాలి. లాస్ట్ పార్ట్కి మనం మైదా పిండి ఉంటుంది కదా, అది మనం పేస్ట్, దాన్ని మనం దానికి అంటించుకొని దాన్ని ఫుల్గా క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత మనకు కోన్లా రెడీ అవుతుందండి. ఇది కంప్లీట్గా ఏది మనకి రౌండ్ సర్కిల్స్ లేకుండా, కింద రంధ్రం లేకుండా చూసుకోండి. సో ఇందులో మనం ఈవెన్గా స్టఫ్ని రెడీ చేసుకున్న స్టఫ్ని అందులో ఫిలప్ చేసుకుంటున్నాము. ఫిలప్ చేసుకున్న తర్వాత మైదా పిండి పేస్ట్ ఉంది కదా, అది పైన కొంచెం అప్లై చేసేసి మీరు క్లోజ్ చేసేసుకోండి దానికి. సో 4 వైపులా మనకి మొత్తం 4 వైపులా అలాగా రాసుకొని ఇలా చూపిస్తున్నట్టుగా ఇలాగ క్లోజ్ చేసేసుకోండి. క్లోజ్ చేసుకున్న తర్వాత కూడా మీరు మొత్తం ఈవెన్గా అంతా కంప్లీట్గా క్లోజ్ అయిందా లేదో ఒకసారి చెక్ చేసుకొని, లేకపోతే కొంచెం పిండి పెట్టుకొని మళ్ళీ మీరు కూడా క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇలా సమోసా మనకి రెడీ అయింది కదండి, చూడండి ఇలాగ కోన్ షేప్లో. సో అన్ని సమోసాలు ఇలాగే మీరు రెడీ చేసుకుందాం మనం. సో ఇది మనం ఫ్రై చేసుకుందామండి. డీప్ ఫ్రైడ్ ఆయిల్ తీసుకొని మనం అన్ని సమోసాలు 1 బై 1 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి, హై ఫ్లేమ్ పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో. తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం దీన్ని తీసేసుకోవచ్చండి. చూడండి ఇలాగనమాట. సో తీసుకొని మనం పేపర్ నాప్కిన్లో వేసుకుంటే ఆయిల్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది. సో చూడండి ఎంత బాగా వచ్చాయో సమోసాస్. సో ఇది మనం స్ట్రీట్ సైడ్ ఫుడ్ తింటూ ఉంటాము, ట్రైన్లో మార్నింగ్స్ తింటూ ఉంటాము, మనం అందరూ తింటుంటారు, ఇష్టపడి తింటుంటారు. అది ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి. సో మిర్చి కూడా గ్రీన్ చిల్లీ మనం సేమ్ ప్యాన్లో మనం ఫ్రై చేసేసుకొని పెద్దవాళ్ళకి అనమాట మనం ఇది తింటే బాగుంటుంది. సో స్ట్రీట్ సైడ్ ఆనియన్ సమోసాస్ రెడీ అండి. ఇది హ్యాపీగా రెడీ చేసుకోవచ్చు ఇంట్లో. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి.